వచ్చేస్తున్నాడు. ఆయన రాగానే వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అయిపోతాయి. ఆయన కొట్టిన డైలాగులు 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి. ఈ పెద్ద మనిషి కొట్టిన డైలాగులు రైతుల ఖర్చు మీద 50% లాభం వేసి కనీస మద్దతు ధర ప్రకటిస్తాను అని చెప్పి కూడా చెప్పారు. మొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దయిపోతాయి అని చెప్పి కూడా చెప్పారు మొదటి సినిమాలు. డ్వాక్రా రుణాలు మాఫీ అయిపోతాయని చెప్పారు మొదటి సినిమాలో డైలాగులు. మీరు తాకట్టు పెట్టిన బంగారం అదిగో ఒక నెలలోనే ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పాడు మొదటి సినిమాలో డైలాగులు. మొదటి సినిమాలో చంద్రబాబు నాయుడు గారు కొట్టిన డైలాగులు కేజీ నుంచి పీజీ దాకా మీ పిల్లలకు ఉచితంగా చదివిస్తాను అని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాను అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మొదటి సినిమా చంద్రబాబు నాయుడు గారు తీసిన దాంట్లో డైలాగులు ఇంటికో ఉద్యోగం అది వచ్చే వరకు 2,000 రూపాయలు మీరు ఉద్యోగపోతే ప్రతి నెల ప్రతి ఇంటికి అన్నాడు. ఇలా 2 ఏళ్ళు చూపిస్తూ ప్రతి ఏటా ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెంటనే భర్తీలు కూడా చేస్తాము అన్నాడు డైలాగుల్లో భాగంగా. ఈ పెద్ద మంచి డైలాగులు కొడుతూ మొదటి సినిమాలో కొట్టిన డైలాగులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలన్నీ కూడా క్రమబద్ధీకరిచేస్తాము అని చెప్పి డైలాగులు కొట్టాడు. ఈ పెద్ద మనిషి మొదటి సినిమాలో కొట్టిన డైలాగులు 2 రూపాయలకి ఇంటికి 20 లీటర్లు మినరల్ వాటర్ ప్రతి ఇంటికి ఇస్తాను అని చెప్పి డైలాగులు కొట్టాడు. ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలు తీసుకొచ్చి ఇస్తాను అని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి డైలాగులు. ఈ పెద్ద మనిషి ఏ కులాలను వదిలిపెట్టలేదు డైలాగులు కొడుతూ ఈ పెద్ద మనిషి అన్న మాట వాల్మీకిలను బోయన్ను ఎస్టీలుగా చేసేస్తాము అన్నాడు. మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తాను అన్నాడు. కురులను ఎస్టీలుగా చేస్తాను అని అన్నాడు. గాళ్లను బీసీడీ నుంచి ఎస్సీలుగా చేస్తానన్నాడు. సగలను బీసీడీ నుంచి బీసీఏగా చేస్తానన్నాడు. పూసల వారిని బీసీడీ నుంచి బీసీఏగా చేస్తాను అని అన్నాడు. పద్మశాలను బీసీబీ నుంచి బీసీఏగా చేస్తాను అని అన్నాడు. ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించాడు మేనిఫెస్టోలో. ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలో అని చెప్పి ఏకంగా పిహెచ్డీ చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన మొదటి సినిమాలో. తాను కొట్టిన డైలాగులు 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాను అని చెప్పి సినిమా డైలాగులు కొట్టాడు. ఆపదలో ఉన్న మహిళను ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో కాపాడుతాడట ఈ పెద్ద మనిషి తాను కొట్టిన మొదటి సినిమాలో డైలాగులు. ఈ పెద్ద మనిషి మొదటి సినిమాలో కొట్టిన డైలాగులు బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెడతారంట ఆంధ్ర రాష్ట్రానికి. అన్ని ప్రధాన నగరాల చుట్టూ రింగ్ రోడ్లు వేస్తాడు అని చెప్పాడు ఈ పెద్ద మనిషి మొదటి సినిమా డైలాగులు. ఈ పెద్ద మనిషి మొదటి సినిమాలో డైలాగులు కొడుతూ అన్న మాటలు అద్భుతమైన రాజధానిని కడతాడట. ఇవన్నీ ఈ పెద్ద మనిషి మొదటి సినిమాలో తాను కొట్టిన డైలాగులు. ఎన్నికలైపోయాయి. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైపోయిన తర్వాత ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను ఒకసారి, ఇవన్నీ కూడా మీరు గ్రామాల్లోకి తీసుకుని పోయి గ్రామస్తులతో కూర్చున్నప్పుడు
మీరంతా కూడా వాళ్ళకు చెప్పవలసిన అంశాలు ఇవన్నీ. ఆ సినిమాలో చెప్పిన డైలాగులు కనీసం ఏ ఒక్కటైనా ఈ పెద్ద మంది చేశాడా అని చెప్పి గట్టిగా అడగండి. ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైపోయిన తర్వాత మొదటి సినిమాను పక్కన పెట్టాడు, కొత్త స్టోరీ రాయడం మొదలుపెట్టాడు. కొత్త స్టోరీ ఏమిటో తెలుసా? ఆ కొత్త స్టోరీ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలి అని చెప్పి కొత్త స్టోరీ మొదలుపెట్టాడు పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనం ఏదైనా చూశాము అనంటే ప్రజలకు తాను మంచి చేయడం చూడలేదు, ఎన్నికలప్పుడు తాను ఇచ్చిన మాటల్లో నెరవేర్చుకోవడము చూడలేదు. మనం చూసింది ఏమిటో తెలుసా? మనం చూసింది ఏమిటి అనంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసింది ఏమిటి అనంటే ఏ భూములు ఎలా అమ్ముకోవాలి, ఏ కాంట్రాక్టులో ఎంత దోచుకోవాలి, మట్టి వదిలిపెట్టలేదు, ఇసుక వదిలిపెట్టలేదు, ఖనిజాలు వదిలిపెట్టలేదు, మద్యం వదిలిపెట్టలేదు, బొగ్గు వదిలిపెట్టలేదు, కరెంటు కొనుగోలు వదిలిపెట్టలేదు, రాజధాని భూములు వదిలిపెట్టలేదు, విశాఖ భూములు వదిలిపెట్టలేదు, గుడి భూములు వదిలిపెట్టలేదు, దళితుల భూములు వదిలిపెట్టలేదు. మనం చూసింది ఏమిటి అంటే మనం చూసింది 5 సంవత్సరాల కాలంలో అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేయడం చూశాం మనం ఈ 5 ఏళ్లలో. ఈ 5 సంవత్సరాల్లో మనం చూసింది ఏమిటి అంటే